చూసావా ఓ దేవి దుర్గాస్మరణ ఇంత గొప్పదే. ఎవరితో అంటున్నాడు? దుర్గతో. వాళ్ళ ఆవిడతో చెప్తున్నాడు, నీ స్మరణ చాలా గొప్పది. నీ స్మరణ వల్ల కలిగేటటువంటి ఫలమేదో అది భూమిలో మరొక దాని వల్ల కలగదు. అది కాత్వధన్య. మరొక శాస్త్రంలో ఉన్న వాక్యం చెప్తున్నా. అంతేకాదు, అయ్యో మేము వైష్ణవులం అయిపోయామండి, దుర్గ గొప్పదన్నారే, మరి మేము ప్రార్థించచ్చా అంటే, శైవోవా వైష్ణవోవాపి శాక్తోవా గిరినందిని భజేద్దుర్గాం స్మరేద్దుర్గాం యజేద్దుర్గాం శివప్రియాం. నువ్వు శైవుడవైనా వైష్ణవుడవైనా శాక్తేయుడవైనా దుర్గని భజించు, దుర్గని స్మరించు, దుర్గని యజించు. ఆవిడ ఎవరు? శివప్రియాం. శివప్రియ అయిన అమ్మ అందరికీ దిక్కే. గుర్తుపెట్టుకోండి. చిత్రమైన విషయం ఏంటంటే, ఆ మధ్యవరో పాపం వైష్ణవాచార్యులు బయలుదేరి ఒక ఆవిడ విష్ణు సహస్రం చదువుతుంటే, నీ పేరు ఏమిటంటే దుర్గా అని చెప్తే పేరు మార్చుకునిరా అన్నట్టండి. ఇది నిజమైన వైష్ణవం ఇది చెప్పదు. కానీ ఇలాంటి కుత్సితమైనది ఆచార్య స్థానంలో కూర్చొని మన సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తోంది. ఇటువంటివన్నీ కూడా జగద్గురువుల యొక్క